బీజేపీ సెంట్రల్ ఆఫీసులో రెండో రోజు పదాధికారుల సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నిన్నటి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 9 ఏళ్లలో సాధించిన విజయం. రెండో రోజు పదాధికారుల సమావేశం బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతోంది. ఈ రోజు సమావేశంలో జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి డేలాంగ్ సెషన్ ఇది సాయంత్రం వరకు కూడా ఈ సమావేశం నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా 2024 లోక్సభ ఎన్నికలే టార్గెట్ గా చేసుకుని ఇవి ఆఫీస్ బేరర్స్ మీటింగ్ ని కండక్ట్ చేస్తా ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి వారి దగ్గర నుంచి వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు బలహీనంగా ఉన్నటువంటి స్థానాలపైన ఫోకస్ పెట్టాలి. వాటికి అవసరమైతే ముందుగానే సీట్ల కేటాయింపులు, సీట్లకు సంబంధించిన ప్రకటన చేయాలని కూడా బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. గతంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బీజేపీ ఇదే వ్యూహాన్ని సక్సెస్ఫుల్ గా అమలు చేసింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుకి ఇది చాలా దోహదం చేసింది. చాలా ముందస్తుగానే షెడ్యూల్ రాకకుండా ముందే వాటికి సంబంధించినటువంటి బలహీనంగా ఉన్నటువంటి చాలా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. దాంతో ప్రచారం అనేది కూడా ఈజీగా చేసుకోగలిగారు. అక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్య సమన్వయం చేసుకోవడం కావచ్చు, అలాగే పార్టీకి ఉన్నటువంటి బలహీనతల్ని కూడా అధిగమించి అక్కడ పార్టీ గెలుపుకు అవి చాలా ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో పార్టీ బలహీనంగా ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కేవలం కర్ణాటకలో తప్ప మిగతా ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ అంత బలంగా లేదు. తెలంగాణలో లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో 4 లోక్సభ స్థానాలు గెలిచాయి. ఈసారి అందుకు డబుల్ డిజిట్ స్థానాలే లక్ష్యంగా పనిచేయాలని కూడా భావిస్తూ ఉన్నారు. దానికి కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇక మిగతా రాష్ట్రాలకు సంబంధించి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లో కూడా చాలా వరకు నామమాత్రంగానే బీజేపీకి ఓట్ బ్యాంక్ ఉంది. సీట్లు కూడా అక్కడెక్కడ కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఈ సౌత్ రాష్ట్రాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. బెంగళూరు, తెలంగాణలో కొంత, కర్ణాటక, తెలంగాణలో కొంత రకంగా పార్టీ ఉన్నప్పటికీ మిగతా రాష్ట్రాలకు సంబంధించి చాలా వరకు నామమాత్రంగా ఉంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో కూడా ఈసారి సీట్లను ఎక్కువగా గణనీయంగా పెంచుకోవాలని కూడా భావిస్తూ ఉంది. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలను కూడా ముమ్మరంగా చేసింది. నిన్న జరిగినటువంటి మీటింగ్లో ప్రధాని పాల్గొని 9 ఏళ్లకు సంబంధించినటువంటి విజయాలు, ముఖ్యంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చాలా వరకు తీసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు, ముఖ్యంగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిర్ణయంతో కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు తీసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు కావచ్చు, లేకపోతే అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రక్రియ ఆల్మోస్ట్ పూర్తయింది. జనవరిలో దానికి సంబంధించినటువంటి ప్రతిష్టాపన ఉండబోతుంది. వాటన్నిటిని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అలాగే కరోనా టైంలో ఎదురైనటువంటి సవాళ్ళని భారత ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొంది, దాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భారత్కు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు పెంచడంలో మోడీ చేసినటువంటి కృషి కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి దిశానిర్దేశం చేశారు. వాటితో పాటు పార్టీకి కొంత దూరంగా ఉన్నటువంటి వర్గాలను ఈసారి వారిని మరింత చేరువయ్యేలాగా యాక్షన్ ప్లాన్ ఉండాలి. బలహీనమైనటువంటి సీట్లను ముందుగానే ప్రకటిస్తూనే ఈ దూరమైనటువంటి వర్గాలను బీజేపీకి దగ్గర చేయాలనేటువంటి దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ముఖ్యంగా రైతులు, యువత, నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ యువతను కూడా బీజేపీకి అనుకూలంగా ఓటు వేసేలాగా, వారికి చేరువయ్యేలాగా యాక్షన్ ప్లాన్ అనేది కూడా రూపొందించాలని ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఇక ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశంలో ముఖ్యంగా భవిష్యత్ ఎన్నికలకు సంబంధించి ఒక నెల ముందే షెడ్యూల్ వస్తుందనేటువంటి ప్రచారం కూడా సాగుతూ ఉంది. విపక్ష కూటమి, ఇండియా కూటమి నుంచి కూడా ఉమ్మడి అభ్యర్థులను నిలపాలనేటువంటి ప్రతిపాదన కూడా వస్తుంది. కాబట్టి ఇలాంటి ఛాలెంజెస్ అన్నిటి కూడా దృష్టిలో ఉంచుకొని వారందరికీ సరైనటువంటి క్రమంలో కార్యక్రమాలు, ప్రత్యేక వ్యూహాలను అయితే రచిస్తూ ఉన్నారు. వాటికి పదాధికారుల సమావేశంలో వారందరికీ కూడా దిశానిర్దేశం అయితే చేసేటువంటి అవకాశం ఉంది. శ్రవంతి.